గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో ఈ న్యూమరికల్ అనాలిసిస్ యూనిట్ 1 అండి, అంటే ఎర్రర్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ అయితే చేసాం. అయితే ఈరోజు ఈ క్లాస్లో కూడా మరికొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఇఫ్ u ఈక్వల్ టు 5xy² z³ and errors in x, y, z are 0.001, 0.002 and 0.003. Compute the relative maximum error in small u where x equal to y equal to z equal to 1. అయితే మనకి ఇలా ఒక ప్రాబ్లం అయితే ఇచ్చాడండి. ఈ మోడల్స్ ఏంటంటే మీరు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చేశారు. అయితే ఇది మనకి ఇంపార్టెంట్ మోడల్స్ అండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. అయితే మీకు ఖచ్చితంగా ఈ మోడల్ నుంచి అయితే గ్యారంటీ ఒక సమ్ అయితే మీకు ఎగ్జామినేషన్లో అయితే అడుగుతారు. అయితే మనకి ప్రాబ్లం అనేది ఏమి ఇచ్చాడనేది మనం చూసినట్లయితే, ఇఫ్ యూ ఈక్వల్ టు 5 × xy² అండ్ ఎర్రర్స్ ఇన్ x, y, z ఆర్, ఇక్కడ మనకి ఎర్రర్స్ ఇన్ x, y, z అన్నాడంటే దీన్ని మనం ఎలా తీసుకుంటామంటే ఇది డెల్టా ఎక్స్ గాను, ఇది డెల్టా వై గాను, ఇది డెల్టా జెడ్ గాను అయితే మనం తీసుకుంటామండి. ఎందుకంటే మనకి ఎర్రర్స్ ఇన్ x, y, z అన్నాడు కాబట్టి ఇది డెల్టా ఎక్స్, ఇది డెల్టా వై, ఇది డెల్టా జెడ్కి అయితే తీసుకుంటాం. నెక్స్ట్ అండి, కంప్యూట్ ద రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్ ఇన్ యూ. అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటంటే రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలండి. అది కూడా మనకి యూలో ఉన్నటువంటి రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా మనకేమి ఇచ్చాడంటే వేరు x ఈక్వల్ టు y ఈక్వల్ టు z ఈక్వల్ టు 1 అని చెప్పి ఇచ్చాడండి. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ x వాల్యూ 1 అవుతుంది, y వాల్యూ కూడా 1 అవుతుంది, z వాల్యూ కూడా 1 వస్తుందండి. అయితే మీరు లాస్ట్ క్లాస్ సమ్స్ అలాగే ఈ క్లాస్లో ఈ ప్రాబ్లం అనేది మీరు ఈ రెండాటిని కంపేర్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మీకు లాస్ట్ క్లాస్లో ఏంటంటే మనకి డెల్టా ఎక్స్, డెల్టా వై, డెల్టా జెడ్ ఈ 3 వాల్యూస్ కూడా మనకు ఒకే వాల్యూకి ఈక్వల్ అని చెప్పి అన్నాడండి. అంటే ఇదే విధంగా ఒకే వాల్యూకి ఈక్వల్ అన్నాడు. కాకపోతే ఈ ప్రాబ్లం వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఒక్కోటి ఒక వాల్యూ అయితే ఇచ్చాడు. అలాగే ఇక్కడ x ఈక్వల్ టు y ఈక్వల్ టు z ఈక్వల్ టు 1. అయితే రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలండి. చేద్దాం. సొల్యూషన్ ఇక్కడ ఫస్ట్ మనకి ప్రాబ్లంలో ఇచ్చినటువంటి డేటా మొత్తం మనం ఒకసారి రాసుకున్నామండి. గివెన్ u ఈక్వల్ టు 5 × xy² z³. అదేవిధంగా ఇక్కడ ఎర్రర్స్ ఇన్ x, y, z అన్నాడు కదండి. దీన్ని మనం ఎలా రాసుకుంటున్నామంటే డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 0.001 అవుతుందండి డెల్టా ఎక్స్ వాల్యూ. అలాగే డెల్టా వై ఈక్వల్ టు 0.002 అవుతుందండి డెల్టా వై వాల్యూ. అదేవిధంగా డెల్టా జెడ్ ఈక్వల్ టు 0.003 అండి, ఇది మనకి డెల్టా జెడ్ వాల్యూ. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాడంటే మనకి x ఈక్వల్ టు 1 అండి. నెక్స్ట్ అదేవిధంగా y ఈక్వల్ టు 1, అలాగే z ఈక్వల్ టు 1. ఇదండి మనకి క్వశ్చన్లో ఇచ్చిన కంప్లీట్ డేటా అయితే ఇది. నెక్స్ట్ అండి, ఇక్కడ మనకి u ఈక్వల్ టు 5 × xy² అని చెప్పి ఇచ్చారు కదండి. దీనికి ఏంటంటే మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది చేస్తాం. పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసినట్లయితే ఫస్ట్ మనం
విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేద్దామండి. ఇక్కడ మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటున్నామంటే మనం జనరల్గా డో టర్మ్స్లో అయితే రాస్తామండి. అయితే దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో అంటున్నామండి. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో అంటున్నాం కాబట్టి ఎక్స్కి అయితే 1 అవుతుంది. దీంట్లో మనకి ఎక్స్కి 1 అయిపోతే ఇంకా మనకి మిగిలిన పార్ట్ ఏంటంటే 5 × y² అండి. ఇది మనకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డెరివేటివ్. నెక్స్ట్ అండి అలాగే మనం విత్ రెస్పెక్ట్ టు వైతో కూడా సేమ్ ఇదే విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తాం. వైతో చేసినట్లయితే డో యూ బై డో వై ఈక్వల్ టు, ఇక్కడ వైతో అంటున్నాం కాబట్టి ఇక్కడ చూడండి ఇది y² ఉంది, ఇక్కడ మీకు ఫ్రంట్ అయితే 5 ఉంది, అంటే ఇంటూ చేస్తే 10xy/z³ ఇదండి. నెక్స్ట్ అదేవిధంగా విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేసినట్లయితే డో యూ బై డో జెడ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఇక్కడ ఈ రెండు ఏంటంటే మనకి న్యూమరేటర్లోనే ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదండి, సింపుల్గా చేస్తాం. అయితే ఇక్కడ చూడండి ఇది మనం విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేస్తున్నాం. ఇక్కడ జెడ్ అనేది మనకి డినోమినేటర్లో ఉంది, అంటే మీరు ఆల్రెడీ డెరివేటివ్స్ అనేవి నేర్చుకుని ఉంటారు కాబట్టి మనకి ఈజీగా ఫార్ములా అయితే తెలుసండి. అంటే దీన్ని మనం ఎలా రాస్తామంటే -3 × 5xy²/z⁴ వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ మనం డో యూ బై డో జెడ్ ఆఫ్ యూ వాల్యూ రాశారనుకోండి, దానికి మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే -3 × 5xy²/z⁴ అయితే రాసాం. అయితే దీన్ని ఇంకా మనం సింప్లిఫికేషన్ చేసినట్లయితే -15 అండి, అంటే 3 × 5 15 xy²/z⁴ ఇదండి. ఈ విధంగా మనం డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేసాం, డో యూ బై డో వై ఫైండ్ అవుట్ చేసాం, డో యూ బై డో జెడ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసామండి. ఈ విధంగా అయితే వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా మన రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదండి. ఫస్ట్ మనకి రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్ అంటే అసలు మనకి ఫార్ములా అనేది తెలియాలి. రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్కి ఫార్ములా ΔU/U అండి. ఇది మనకు ఫార్ములా. అయితే ఇక్కడ మీరు ఫార్ములాలో ఫస్ట్ ΔU అని చూడండి, అబ్జర్వ్ చేయండి. అంటే ఫస్ట్ మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసుకుంటాం. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోగా సమ్ ఒక ఆన్సర్ అయితే వస్తుంది కదండి. అదేవిధంగా యూ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇది కూడా సమ్ ఆన్సర్ వస్తాయి. అయితే ఈ ΔU వాల్యూ అలాగే యూ వాల్యూ మనం డివైడెడ్ బై చేస్తే మనకి రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్ అనేది వస్తుంది. అయితే స్టార్టింగ్ ΔU మ్యాక్సిమం ఈక్వల్ టు, అంటే స్టార్టింగ్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. దీనికి ఫార్ములా ఏంటంటే mod డో యూ బై డో ఎక్స్ ఇంటూ ΔX అండి, ప్లస్ mod డో యూ బై డో వై ఇంటూ ΔY, ప్లస్ mod డో యూ బై డో జెడ్ ఇంటూ ΔZ అండి. ఇది మనకి రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్కి ఫార్ములా, అంటే ΔUకి ఫార్ములా అండి ఇది. నెక్స్ట్ mod ఇక్కడ డో యూ బై డో ఎక్స్ అంటే ఈ కట్టిన వాల్యూ అనేది ఇక్కడ రాస్తారు, అంటే 5y² ఇంటూ ΔX అంటే మనకి 0.001 అండి, ప్లస్ mod డో యూ బై డో వై అంటే ఈ కట్టిన వాల్యూ అనేది ఇక్కడ రాస్తారు, అంటే 10xy/z³ ఇంటూ ΔY అంటే ఈ వాల్యూ ఇక్కడ రాస్తారు, అంటే 0.002, ప్లస్ mod ఇక్కడ చూడండి డో యూ బై డో జెడ్. డో యూ బై డో జెడ్ అంటే ఈ ఫైనల్ ఆన్సర్ ఉంది కదండి, ఈ ఫైనల్ ఆన్సర్ అనేది ఇక్కడ రాస్తాం, అంటే -15 xy²/z⁴ ఇంటూ ΔZ అంటే ఈ వాల్యూ అనేది ఇక్కడ రాస్తారు 0.003. ఇదండి మనకి ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ విధంగా అయితే వచ్చింది. నెక్స్ట్ mod ఇక్కడ చూడండి, ఇక్కడ YZ ఉన్నాయి కదా, అంటే మనకు ఆల్రెడీ XYZ అంటే వాల్యూస్ తెలుసు కదండి. ఈ వాల్యూస్ ఏంటంటే ఇక్కడ రీప్లేస్ చేసి, అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటామండి. ఇక్కడ Y ఉన్న చోట Z ఉన్న చోట కూడా 1 రాసినట్లయితే 5 ఇంటూ ఇక్కడ 1² అంటే ఇంకా 1 కదండి, బై 1³ అన్న 1 కాబట్టి 1 ఇంటూ 0.001. నెక్స్ట్ అండి 10 ఇంటూ
ఇక్కడ ఎక్స్ ప్లేస్ 1 రాస్తారు. అలాగే వై అన్నా కూడా మనకు 1 కాబట్టి ఇక్కడ 1 క్యూబ్ అంటే 1 ఇంటూ 0.002 ప్లస్ మాడ్ -15 ఇంటూ ఇక్కడ ఎక్స్ని చూడండి. ఎక్స్ అంటే మనకు వాల్యూ 1 ఇంటూ ఇక్కడ వై అంటే మనకు వాల్యూ 1 అండి. అంటే వై స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే మనకు వాల్యూ 1 కదండి. బై 1/4 అనే 1 ఇంటూ 0.003. ఇక్కడ మీకు 1 పవర్ ఎంత ఉన్నా కూడా మనకి ఆ వాల్యూ అనేది 1గానే వస్తుంది. మీకు 1 పవర్ 99 ఉన్నా కూడా ఆ వాల్యూ 1గానే వస్తుంది. కాబట్టి ఇక్కడ అన్నీ కూడా మనం ఈ 1 అనేది రాసుకున్నాం. నెక్స్ట్ అండి ఇక్కడ మాడ్ ఇక్కడ చూడండి 5 ఇంటూ 1 అంటే మనకి ఇది సింప్లిఫికేషన్ చేస్తే 5 వచ్చింది. అంటే 5 ఇంటూ 0.001 ప్లస్ మాడ్ ఇక్కడ చూడండి 10 ఇంటూ 1 ఇంటూ 1/1 అంటే ఇంకా మనకి ఫైనల్ ఆన్సర్ అనేది అదే. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే వాల్యూ వచ్చేది 10 ఇంటూ 0.002 ప్లస్ మాడ్ ఇక్కడ చూడండి ఇది మనకి -15 అండి. అంటే మనకి ఇది మాడ్ టర్మ్లో ఉంది. అంటే ఇది మనం ఇంకా ఎలా డిటర్మైన్ చేసుకోవచ్చు అంటే ఇది ఇంకా పాజిటివ్ వాల్యూ కింద డిటర్మైన్ చేసుకున్నట్లయితే 15 ఇంటూ 0.003 ఇదండి. ఈ విధంగా అయితే వచ్చింది. నెక్స్ట్ దీన్ని సింప్లిఫికేషన్ చేయండి. ఇది ఎలాగా మనకి ఇంకా పాజిటివ్ టర్మ్ అంటే ఒక మాడ్లోంచి మనకి టర్మ్ అనేది బయటకు వస్తే అది మనకి పాజిటివ్గానే వస్తుంది కదండి. అంటే నెగిటివ్ ఉన్నా కూడా మనకి పాజిటివ్గానే వస్తుంది. అలాగే పాజిటివ్ ఉన్నా కూడా పాజిటివ్గానే వస్తుంది. కాబట్టి ఇది ఇంకా మనకి పాజిటివ్ టర్మ్ కింద రాసి అంటే ఇంకో స్టెప్ వేయక్క లేకుండా డైరెక్ట్గా ఇంక ఇక్కడ చేసుకుంటామండి. అంటే 5 ఇంటూ 0.001 అంటే ఇది వాల్యూ ఎంత వస్తుందంటే 0.005 అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదండి. 0.001 ఇంటూ 5 చేసినట్లయితే 0.005 ఇది మీకు ఆల్రెడీ తెలిసినవే. నెక్స్ట్ అండి దీన్ని సింప్లిఫికేషన్ చేయండి. అంటే 10 ఇంటూ 0.002 అంటే దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 0.02 ప్లస్ ఒకసారి దీన్ని సింప్లిఫికేషన్ చేయండి. అంటే 0.045 అంటే మీకు మీ దగ్గర అలాగా సైంటిఫిక్ క్యాషియర్స్ ఉంటాయి కాబట్టి ఆ క్యాషియర్ ద్వారా మనం సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఈ ఆన్సర్స్ అనేవి వస్తాయండి. లేదంటే అంటే మనకి కొన్ని సింప్లీగా ఉంటే మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు కదండి. ఇటువంటి సింప్లీగా ఉన్నాయి ఏంటంటే ఇంకా మనం క్యాషియర్ ఉపయోగించక లేకుండా డైరెక్ట్గా మనం ఇలా సింప్లిఫికేషన్ చేసి వేసుకోవచ్చు. నెక్స్ట్ అండి ఇక్కడ 0.005 ప్లస్ 0.02 ప్లస్ 0.045 దీన్ని అంటే ఈ 3 వాల్యూస్ని కూడా మనం ప్లస్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ అనేది ఎంత వస్తుందంటే 0.07 అండి. ఒకసారి చూద్దామండి. అంటే 0.005 ఫస్ట్ వాల్యూ రాసాం. 0.02 ఇక్కడ ఏంటంటే ఇంకా వాల్యూ 0 కింద రాసుకోవచ్చండి. నెక్స్ట్ 0.045 ఇక్కడ చూడండి. అంటే ఈ ప్లస్ చేసినట్లయితే 5 + 5 అంటే 10 రిమైనింగ్ 1 ఉంది. 4 + 2 6 6 + 1 7 0.070 ఇక్కడ మనం సింప్లీగా ఇలా రాసుకుంటే చాలండి. అంటే 0.070 కాకుండా 0.07 ఒకవేళ మీరు క్యాషియర్ ద్వారా కూడా క్యాలిక్యులేట్ చేసినా మనకి ఆన్సర్ అనేది ఇదే వస్తుంది 0.07. నెక్స్ట్ అండి ఇదేంటంటే మనకి డెల్టా యూ మ్యాక్సిమం వాల్యూ అండి. ఇది డెల్టా యూ మ్యాక్సిమం వాల్యూ అయితే మనం ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే యూ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదండి. యూ వాల్యూ అంటే యూ ఈక్వల్ టు అంటే మరలా ఇక్కడ మనకి క్వశ్చన్లో ఇచ్చిన యూ వాల్యూ మరొకసారి రాసుకున్నట్లయితే 5x y²/z³ అండి మనకి ఇచ్చిన యూ వాల్యూ. లేదంటే గివెన్ యూ ఈక్వల్ టు అని చెప్పి రాసినా పర్లేదు. అయితే యూ ఈక్వల్ టు ఇక్కడ చూడండి మనకి ఎక్స్ వై జెడ్ అంటే ఈ స్క్వేర్ క్యూబ్లన్నీ మనం పక్కన పెట్టేసుకుంటే మనకి వేరియబుల్స్ ఏమున్నాయంటే ఎక్స్ వై జెడ్ ఉన్నాయండి. ఎక్స్ వై జెడ్ అంటే ఈ 3 వాల్యూస్ని మనం అంటే 1 1 1గా రాస్తాం. అంటే ఈ 3 వాల్యూస్ని దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే అంటే 5 ఇంటూ 1 ఇంటూ 1/1 అంటే మనకి టోటల్గా ఫైనల్ ఆన్సర్ అనేది 5 అనేది వచ్చింది.
అయితే ఈసారి ఏంటంటే మనకి రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదండి. అయితే రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్ ఇన్ యూ, అంటే రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్ ఇన్ యూలో మనం చూసినట్లయితే, లేదంటే రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్ మనం ఈఆర్తో డినోట్ చేస్తాం కదండి. ఇక్కడ మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్లో అయితే చెప్పుకున్నాం. రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్ అంటే అదే రిలేటివ్ ఎర్రర్ అంటే ఈఆర్ కానీ, అలాగే అబ్జల్యూట్ ఎర్రర్ అంటే ఈఏ కానీ, పర్సంటేజ్ ఎర్రర్ అంటే ఈపీగా డినోట్ చేస్తామని చెప్పి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో అయితే చెప్పుకున్నాం. అయితే రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్ ఈఆర్ ఈక్వల్ టు మనకు ఫార్ములా మోడ్ డెల్టా యూ మ్యాక్సిమం బై యూ అండి. అంటే మనకి ఇది ఫార్ములా. అయితే ఇక్కడ చూడండి, మోడ్ ఇక్కడ డెల్టా యూ మ్యాక్సిమం అంటే మనకి ఈ ఫైనల్ ఆన్సర్ అనేది రాస్తారు. అంటే 0.07 బై ఇక్కడ మనకి వాల్యూ 5 అనేది వచ్చింది. అంటే ఈ యూ ప్లేస్లో ఏంటంటే 5 అనేది రాస్తారు. అంటే దీన్ని సింప్లిఫికేషన్ చేయగా మనకి వాల్యూ అనేది 0.014 ఇదండి. అంటే మీకు ఆల్రెడీ మీ దగ్గర సైంటిఫిక్ క్యాషెస్ ఉంటాయి కాబట్టి ఇది మీరు సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఫైనల్ వచ్చే ఆన్సర్ ఏంటంటే 0.014. ఇదండి మనకి ఇక్కడతో ఈ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయింది. అయితే ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి ఎగ్జామినేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. ఖచ్చితంగా మీకు ఈ మోడల్ నుంచి ఒక ప్రాబ్లం అయితే ఇస్తారు. ఇదండి. అదేవిధంగా మనం మరొక ప్రాబ్లం కూడా చేద్దాం. ఓకేనండి. మనకి నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ యూ ఈక్వల్ టు 3x⁻7 మైనస్ 6x అండి. అయితే ఫైండ్ ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ యూ ఎట్ x ఈక్వల్ టు 1. అయితే ఇఫ్ ద ఎర్రర్ ఇన్ ఎక్స్ ఈజ్ 0.05 అండి. ఈ విధంగా మనకి మరొక ప్రాబ్లం కూడా అయితే ఇచ్చాడు. అయితే ఇఫ్ యూ ఈక్వల్ టు యూ వాల్యూ ఏంటంటే 3x⁻7 మైనస్ 6x అని చెప్పి ఒక యూ వాల్యూ అయితే ఇచ్చారండి. అయితే ఫైండ్ ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ యూ, అంటే యూలో ఉన్నటువంటి పర్సంటేజ్ ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే ఇఫ్ ద ఎర్రర్ ఇన్ ఎక్స్, అంటే మనకి ఎక్స్ అనేది ఒక ఎర్రర్ అయితే ఇచ్చారండి. అది కూడా 0.05గా ఇచ్చారు. అయితే ఇది ఎర్రర్ ఇన్ ఎక్స్ అన్నాడు కాబట్టి ఇది మనం ఎలా అర్థం చేసుకుంటామంటే దీన్ని డెల్టా ఎక్స్గా అర్థం చేసుకుంటామండి మనం అనేది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఉందనుకోండి, ఎక్స్కి మనకి ఎర్రర్ అనేది రాయమంటే ఇది డెల్టా ఎక్స్గా రాస్తాం. అలాగే వై ఉందనుకోండి, వైకి ఎర్రర్ అంటే ఏమవుతుందంటే డెల్టా వై అవుతుంది. అలాగే జెడ్ ఉందనుకోండి, జెడ్కి ఎర్రర్ అంటే డెల్టా జెడ్. ఇదండి. అయితే మీకు ఇచ్చిన క్వశ్చన్లో ఎర్రర్ ఇన్ ఎక్స్ అన్నాడు కాబట్టి అంటే ఎక్స్ యొక్క ఎర్రర్ ఏమవుతుందంటే డెల్టా ఎక్స్ అవుతుందండి. ఇవి అంటే మనకి ఇచ్చిన వాల్యూ ఏంటంటే డెల్టా ఎక్స్ వాల్యూ అండి. అదండి. ఈ విధంగా అయితే మనం అంటే ఇచ్చిన ప్రాబ్లమ్ని అంటే ఎక్స్ అనేది ఎర్రర్ ఇన్ ఎక్స్ అని ఇస్తే అది మనం డెల్టా ఎక్స్గా అర్థం చేసుకుంటాం. అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఇంతకుముందు చేసిన ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇందాక ప్రాబ్లంలో ఏంటంటే మనకి 3 వాల్యూస్ ఇచ్చాడండి. అంటే డెల్టా ఎక్స్, డెల్టా వై, డెల్టా జెడ్ అని చెప్పి 3 వాల్యూస్ అయితే ఇచ్చారు. అయితే ఈ ప్రాబ్లంలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఓన్లీ ఒక వాల్యూ అయితే ఇచ్చాడండి, 0.05 ఒకటే ఇచ్చాడు. అంటే ఇందాక మీరు డెల్టా యూ మ్యాక్సిమంకి ఫార్ములా అనేది ఏం రాశారండి, డెల్టా యూ మ్యాక్సిమంకి ఫార్ములా మోడ్ డో యూ బై డో ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ అని, మోడ్ డో యూ బై డో వై ఇంటూ డెల్టా వై అని, మోడ్
డో యూ బై డో జెడ్ ఇంటూ డెల్టా జెడ్ అని ఈ విధంగా ఇందాక ప్రాబ్లంకి అయితే రాశారు కదండి. అయితే ఈ ప్రాబ్లంకి ఏంటంటే మనకి ఈ ఫార్ములా అనేది అంటే ఈ 2 టర్మ్స్ రావండి. ఎందుకంటే మీకు ఓన్లీ ఇచ్చింది ఒక వేరియబుల్కే ఇచ్చాడు. ఒక వేరియబుల్కి ఇస్తే ఈ ఫార్ములా మనం ఎక్కడి వరకు రాస్తామంటే ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే రాస్తామండి. అంటే ఇచ్చింది మనకు ఒకే వాల్యూ కాబట్టి ఓన్లీ అది కూడా ఎక్స్లో ఇచ్చిన వాల్యూ కాబట్టి ఎక్స్ కోవడానికే మనకి డెల్టా యూ మ్యాక్సిమం ఫార్ములా ఇక్కడ వరకునే రాస్తాం. అంటే మీకు ఇచ్చిన వాల్యూస్ని బట్టి మనం ఈ ఫార్ములా అనేది చేంజ్ చేసుకుంటాం. 3 వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి, మీరు డెల్టా జెడ్ వరకు రాస్తారు. ఇక్కడ మనకి ఇచ్చింది ఓన్లీ ఒక వాల్యూ కాబట్టి ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. అయితే మీరు పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు ఏంటంటే మనం 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు అంటే డో యూ బై డో ఎక్స్ అని, డో యూ బై డో వై అని, డో యూ బై డో జెడ్ అని చెప్పి ఇలా మనం ఎక్స్ వైకి జెడ్కి కూడా పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది చేస్తాం. అయితే ఇక్కడ ఈ ప్రాబ్లంకి వచ్చేటప్పటికి ఏంటంటే ఓన్లీ ఎక్స్ అంటే ఒకసారి పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే సరిపోద్దండి. ఓన్లీ ఎక్స్కి ఒకటి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా ఓన్లీ మనకి ఎక్స్లో ఒకటి ఇచ్చాడు. అంటే వై జెడ్ కానీ ఏమీ ఇవ్వలేదు. అంటే ఇది ఎక్స్ కోవడానికే మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే సరిపోతుంది. పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసి డెల్టా యూ మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ వరకునే వస్తుంది ఈ ఫార్ములా. ఇది మనం సింప్లిఫికేషన్ చేస్తామండి. సింప్లిఫికేషన్ చేయగా మనకి డెల్టా యూ మ్యాక్సిమం అనేది ఒక ఆన్సర్ అయితే వస్తుంది. అయితే అదేవిధంగా మనకి యూ వాల్యూ అంటే మనకు ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి, అలాగే ఎక్స్ వాల్యూ మనకు 1 అని ఇచ్చాడండి. అంటే ఇక్కడ ఎక్స్ ఉన్న చోట 1 రాస్తే మనకి యూ వాల్యూ కూడా వచ్చేస్తుంది. అయితే మనకి ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటంటే పర్సంటేజ్ ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. పర్సంటేజ్ ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం రిలేటివ్ ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. ఒకసారి మీరు ఇంట్రడక్షన్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుద్దండి. ఈ మనకి అబ్జల్యూట్ ఎర్రర్, అలాగే రిలేటివ్ ఎర్రర్, పర్సంటేజ్ ఎర్రర్ ఈ ఫార్ములాస్ మూడింటికి మనకి లింకప్ అనేది ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ప్రాబ్లంలో పర్సంటేజ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదండి. పర్సంటేజ్ ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి రిలేటివ్ ఎర్రర్ రావాలి. ఆ రిలేటివ్ ఎర్రర్ నుంచే మనం పర్సంటేజ్ ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అదండి. అంటే డైరెక్ట్గా మనం పర్సంటేజ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలంటే అది రాదండి. మనకి ఒక ఫార్ములా నుంచి మరొక ఫార్ములాకి లింకప్ అనేది ఉంది కాబట్టి పర్సంటేజ్ ఎర్రర్ కట్టాలంటే ఫస్ట్ రిలేటివ్ ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దాని నుంచి పర్సంటేజ్ ఎర్రర్ అనేది వస్తుంది. ఇదండి మనకి అంటే మీరు ఇంతకుముందు చేసిన ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి డిఫరెన్స్ అనేది ఇది. అయితే ఇది మనం సాల్వ్ చేద్దామండి. ఈ ప్రాబ్లం కూడా సొల్యూషన్ అండి. ఫస్ట్ ఏంటంటే మనకి ప్రాబ్లంలో ఇచ్చిన డేటాని అయితే మనం రాసుకున్నట్లయితే గివెన్ u ఈక్వల్ టు 3x⁻7 మైనస్ 6x అండి. మనకి ఇచ్చిన u వాల్యూ అయితే రాసుకున్నాం. అదేవిధంగా x ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు కదండి. ఈ వాల్యూ కూడా మనం ఇక్కడ రాసుకున్నాం. అదేవిధంగా ఎర్రర్ ఇన్ x అన్నాడు కాబట్టి ఇది మనం ఎలా రాసుకుంటున్నామంటే డెల్టా x ఈక్వల్ టు 0.05గా రాసామండి. ఇదండి మనం క్వశ్చన్లో ఇచ్చినటువంటి డేటాని మనం స్టార్టింగ్లో అయితే రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఓన్లీ ఎక్స్ టర్మ్లో ఇచ్చాడు కాబట్టి అంటే ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసినట్లయితే డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మీకు x⁻7 ఉంది. అంటే ఫ్రంట్ అయితే 3 ఉంది. అయితే రెండాటిని ఇంటూ చేస్తే 21x⁻6 మైనస్ 6 అండి. ఈ విధంగా వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఎక్స్ అనేది ఏమైందని చెప్పి మీకు డౌట్ రావచ్చండి. ఎక్స్ అనేది మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తాం కాబట్టి ఎక్స్కి 1 అయ్యిందండి. 6 × 1 అంటే 6 ఇదండి. లేదంటే మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇలా రాసి తర్వాత 21x⁻6 మైనస్ 6గా రాయొచ్చు. అయితే మీకు ఆల్రెడీ క్లియర్గా అర్థమైంది కాబట్టి ఇలా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ అండి ఫార్ములా అనేది మనం రాసినట్లయితే అంటే డెల్టా యూ మ్యాక్సిమం ఈక్వల్ టు ఫార్ములా అండి మాడ్ డో యూ బై డో ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ ఇక్కడ వరకునే వస్తుందండి ఫార్ములా. ఎందుకంటే ఓన్లీ మనకి ఎక్స్ వేరియబుల్ ఒకటి ఇచ్చాడు కాబట్టి ఎక్స్ వేరియబుల్ ఉన్న ఫార్ములా అయితే రాస్తాం. నెక్స్ట్ అండి మాడ్ డో యూ బై డో ఎక్స్ అంటే ఈ వాల్యూ ఇక్కడ రాస్తారు. అంటే 21x⁻6 మైనస్ 6 అండి ఇంటూ డెల్టా ఎక్స్ అంటే ఈ వాల్యూ ఇక్కడ రాస్తారు 0.05 అండి.
నెక్స్ట్ అండి ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఉంది కదండి, అంటే ఎక్స్ ఉన్న ప్లేస్లో మనం ఈ 1 అనేది ఇక్కడ రాసినట్లయితే 21 1 పవర్ 6 మైనస్ 6 ఇంటూ 0.05 ఇదండి. నెక్స్ట్ మాడ్ 21 ఎక్స్ పవర్ అదే 1 పవర్ 6 అంటే మనకి ఇంకా 1 అవుతుంది కాబట్టి 21 ఇంటూ 1 అంటే 21 మైనస్ 6 ఇంటూ 0.005. లేదంటే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైందంటే ఇంకా ఈ 1 అనేది ఇంకా రాయలేకుండా డైరెక్ట్గా ఈ స్టెప్ అనేది ఇక్కడ రాసుకోవచ్చు. ఇదండి. నెక్స్ట్ మాడ్ 21 మైనస్ 6 అంటే మనకి అంటే 21 నుంచి 6 అనేది మైనస్ చేసినట్లయితే 15 వచ్చింది. 15 ఇంటూ 0.05 అయితే 15 ఇంటూ 0.05 అంటే ఈ రెండాటిని మనం ఇంటూ చేసినట్లయితే 0.75 అని వస్తుందండి. ఒకసారి చూడండి, ఇక్కడ 5 ఇంటూ 5 25 కదండి, 25 ఇక్కడ 2 రిమైనింగ్ ఉంది. అలాగే 5 1 5 ప్లస్ 2 7 అండి, 0 పాయింట్ ఉంది కాబట్టి 0.75. ఇదండి మనకి డెల్టా యూ మ్యాక్సిమం వాల్యూ 0.75 వచ్చింది. నెక్స్ట్ మనం యూ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదండి. యూ వాల్యూ అంటే గివెన్ యూ ఈక్వల్ టు అంటే మళ్ళీ ఇచ్చిన యూ వాల్యూ అనేది మళ్ళీ ఒకసారి రాసుకుంటాం. అంటే 3x⁻7 మైనస్ 6x అండి. ఇక్కడ ఏంటంటే మనం ఎక్స్ ఉన్న చోట 1 రాసినట్లయితే 3 1 పవర్ 7 మైనస్ 6 ఇంటూ 1 అండి. నెక్స్ట్ 1 పవర్ 7 అంటే ఇంకా మనకి ఫైనల్ ఆన్సర్ అదే దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 1 అది వస్తుంది కదండి. 3 ఇంటూ 1 అంటే 3 మైనస్ ఇక్కడ చూడండి 6 ఇంటూ 1 అంటే 6 అంటే 3 మైనస్ 6 అంటే -3 అంతే కదండి. ఇక్కడ మనకు పెద్దానికి మైనస్ ఉంది కాబట్టి -3గా అయితే రాసాం. నెక్స్ట్ అండి పర్సంటేజ్ ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు కదండి. ఫస్ట్ ఏంటంటే మనం రిలేటివ్ ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్ in relative maximum error ER equal to formula mod dou u by dou x into delta x అండి. నెక్స్ట్ అండి mod dou u by dou x అంటే మనకి వాల్యూ అనేది 0. ఇక్కడ మనకి రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్ ఫార్ములా డెల్టా యూ మ్యాక్సిమం బై యూ అండి. ఇదండి ఫార్ములా. అయితే డెల్టా యూ మ్యాక్సిమం అంటే 0.75 బై యూ వాల్యూ అండి. యూ వాల్యూ -3. అయితే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మనకి యూ వాల్యూ అనేది మోడ్లో ఉంది కాబట్టి ఇది మనకి బయటకు వస్తే అది పాజిటివ్ టర్మ్గానే వస్తుందండి. పాజిటివ్ టర్మ్గా వస్తుంది కాబట్టి ఇంకా ఇది మన పాజిటివ్ టర్మ్ కింద చూసుకున్నట్లయితే 0.75 బై 3 చేసినట్లయితే అంటే దీన్ని సింప్లిఫికేషన్ చేసినట్లయితే 0.25 అండి. ఈ విధంగా అయితే మనకి రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్ వచ్చిందండి. కానీ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటంటే పర్సంటేజ్ ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి పర్సంటేజ్ ఎర్రర్ ఈపీ ఈక్వల్ టు అంటే ఇది మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పుకున్నామండి. పర్సంటేజ్ ఎర్రర్ అనేది ఈపీతో డినోట్ చేస్తాం కాబట్టి పర్సంటేజ్ ఎర్రర్ ఈపీ ఈక్వల్ టు దీనికి ఫార్ములా ఏంటంటే ఈఆర్ ఇంటూ 100 అండి. అంటే సేమ్ మనం ఇంట్రడక్షన్లో ఏ ఫార్ములా అయితే చెప్పుకున్నామో అదే ఫార్ములా అండి పర్సంటేజ్ ఎర్రర్కి. ఇక్కడ మనకి ఓన్లీ ఈ రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్ ఏంటంటే ఇది జనరల్ ఫార్ములా ఆఫ్ n వేరియబుల్స్ నుంచి రప్పించిందండి ఈ రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్ ఫార్ములా అనేది. అయితే అక్కడ మనం ఏంటంటే ఓన్లీ రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్కి ఫార్ములా అనేది రప్పించాం. అయితే పర్సంటేజ్ ఎర్రర్ని ఏంటంటే మనం ఈ సేమ్ యూజ్ చేసి అంటే ఇంతకు ముందు అంటే దీని ముందు చేసిన ప్రాబ్లమ్స్కి యూజ్ చేసిన ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తామండి.
పర్సెంటేజ్ ఎర్రర్ ఈపీ ఈక్వల్ టు ఈఆర్ ఇంటూ 100. అయితే ఇక్కడ ఈఆర్ అంటే మనకి వాల్యూ 0.75 అంటే 0.25 ఇంటూ 100 ఇదండి, 0.25 ఇంటూ 100. నెక్స్ట్ ఇక్కడ దీన్ని మనం సింప్లిఫికేషన్ చేసినట్లయితే 0.25 ఇంటూ 100 అంటున్నారు కాబట్టి ఇది మనకి వాల్యూ ఎంత వస్తుందంటే 25% అయితే వచ్చిందండి. ఇది మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చేటప్పటికి పర్సెంటేజ్ ఎర్రర్ అది కూడా అంటే యూ టర్మ్స్ నుంచి మనం రప్పించినటువంటి పర్సెంటేజ్ ఎర్రర్ అండి ఇది. అంటే కొంతమంది డౌట్ వస్తుంది కదా, మనకి పర్సెంటేజ్ ఎర్రర్ యూ అన్నాడు కదా, ఇక్కడ మనకి యూ టర్మ్స్లో ఏమంటారు. అయితే ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ రిలేటివ్ ఎర్రర్ మనకి యూలో ఉంది. అయితే ఈ పర్సెంటేజ్ ఎర్రర్ అని మనం రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100 అంటే రిలేటివ్ ఎర్రర్ నుంచి మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఇది యూ టర్మ్స్లో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఎర్రర్ అండి. ఇదండి మనకి ఇక్కడితో ఈ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయ్యింది. అయితే మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పవలసింది ఏంటంటే, అయితే అందరి దగ్గర మస్ట్ అండ్ షుడ్గా సైంటిఫిక్ క్యాషియో అయితే ఉండాలండి. అంటే ఇది మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్లో అయితే ఒకసారి చెప్పాను. అయితే మరొకసారి అంటే ఇక్కడ ఇన్నిసార్లు చెప్తున్నాను ఏంటంటే, మీకు ఇది సైంటిఫిక్ క్యాషియో అనేది మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకి మెయిన్ ఎగ్జామ్ ఏంటంటే సైంటిఫిక్ క్యాషియోతోనే ఉంది. అయితే అందరి దగ్గర మనకి మస్ట్ అండ్ షుడ్గా సైంటిఫిక్ క్యాషియో అయితే ఉండాలండి. ఇది ఇంకా మనకి అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాబట్టి మనం ఆల్రెడీ మనం లోయర్ క్లాసెస్లో నేర్చుకుని ఉంటాం కాబట్టి మనం సింపుల్గా అయితే దీన్ని సాల్వ్ చేసేసుకుంటున్నాం. అయితే మీకు ఇంకా ఫ్రంట్కి వెళ్ళి కొద్ది ఏంటంటే మనకి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫంక్షన్స్ అయితే మీకు వస్తాయండి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x³ మైనస్ 3x ప్లస్ 5 ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మీకు ఫ్రంట్కి వెళ్ళి కొద్ది వస్తాయి. అయితే మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే మన దగ్గర సైంటిఫిక్ క్యాషియో లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మీకు మరీ చెప్తున్నానండి. అయితే ఇక్కడతో మనకి ఈ ఫస్ట్ చాప్టర్ అయితే కంప్లీట్ అయిందండి. ఈ ప్రాబ్లంతో మనకి ఫస్ట్ చాప్టర్ అయితే కంప్లీట్ అయింది. అయితే మనకి ఈ చాప్టర్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ దీనికి సంబంధించిన ఫార్ములాస్ అంటే మన రిలేటివ్ ఎర్రర్, పర్సెంటేజ్ ఎర్రర్, అలాగే అబ్సల్యూట్ ఎర్రర్ మనం ఫార్ములాస్ అయితే అంటే డెఫినేషన్స్ అలాగే ఫార్ములాస్ అయితే మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అలాగే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉన్నాయండి. అంటే ఆ ఫార్ములాస్ సంబంధించిన అదే ఫార్ములాస్కి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ అయితే కొన్ని ఉన్నాయి. అవి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. అలాగే ఈ ప్రాబ్లమ్స్ కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. అంటే మనకి ఎగ్జామ్లో గ్యారంటీగా ఇచ్చి మోడల్స్ ఏంటంటే ఇవ్వండి. ఇక్కడితో మనకి ఫస్ట్ చాప్టర్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ ఏంటంటే ఇది మనకి ఇంకా ఇది మోడ్యులస్ ఫామ్లో ఉంది కదండి. మోడ్యులస్ ఫామ్లో ఏంటంటే ఇంకా మనం డైరెక్ట్గా ఇది పాజిటివ్ టర్మ్ కింద తీసేసుకోవచ్చు. నెక్స్ట్ అండి మనకి సెకండ్ చాప్టర్ వచ్చేటప్పటికి యూనిట్ 2 అండి. యూనిట్ 2 వచ్చేటప్పటికి ఏంటంటే మనకి చాప్టర్ నేమ్ వచ్చేటప్పటికి సొల్యూషన్స్ ఆఫ్ ఆల్జీబ్రిక్ అండ్ ట్రాన్స్డెంటల్ ఈక్వేషన్స్ అండి. అది మనకి యూనిట్ 2 సొల్యూషన్ ఆఫ్ algebraic and
ట్రాన్స్డెంటల్ ఈక్వేషన్స్. ఇదండి మనకి సొల్యూషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ అండ్ ట్రాన్స్డెంటల్ ఈక్వేషన్స్ సెకండ్ యూనిట్ అండి. అయితే ఈ సొల్యూషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ అండ్ ట్రాన్స్డెంటల్ ఈక్వేషన్స్లో మనకి కొన్ని మెథడ్స్ అనేవి వస్తాయండి. అంటే మీకు ఆల్రెడీ సిలబస్ చెప్పినప్పుడైతే నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ మెథడ్స్ ఏంటంటే మీకు బైజంక్షన్ మెథడ్ అని, అలాగే రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ అని, ఇటరేషన్ మెథడ్ అని, న్యూటన్ రాప్సన్ మెథడ్ అని, జనరల్ న్యూటన్ రాప్సన్ మెథడ్ అని, అలాగే మొల్లస్ మెథడ్ అని చెప్పి మనకి 6 మెథడ్స్ అయితే వస్తాయండి ఈ చాప్టర్ నుంచి. అయితే ఇక్కడ మనం ఒక్కో మెథడ్కి ఏంటంటే మనం ఒక ఫార్ములా అనేది యూస్ చేసుకుంటాం. అంటే ఒక్కో మెథడ్కి ఒక ఫార్ములా అనేది యూస్ చేసుకుంటామండి. అయితే ఇక్కడ మనం ఫార్ములాస్ అయితే మనం డిఫరెన్స్గా అయితే వస్తాయి కాబట్టి, అంటే డిఫరెంట్గా వస్తాయి, కానీ మనం చేసి ప్రాబ్లమ్స్ చేసి ప్రాసెస్ అయితే మనకి సేమ్ ప్రాసెస్లో ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు f(x) = x³ - 2x + 5 ఇలాగా ఒక f(x) యొక్క ఫంక్షన్ అయితే ఇచ్చాడు కదండి. ఇటువంటి అంటే మనం ఎంటైర్ ఈ 6 మెథడ్స్లోని కూడా అంటే ఇటువంటి ఫంక్షన్సే ఉంటాయండి. ప్రతి ప్రాబ్లంకి కూడా ఇటువంటి ఫంక్షన్సే ఇస్తారు. అయితే ఇక్కడ మనకి ఫార్ములాస్ అయితే మనం ఒక్కో మెథడ్కి ఒక ఫార్ములా అనేది ఇలా డిఫరెన్స్గా అయితే యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ మనం ఈ ప్రాబ్లం చేసి ప్రాసెస్ అయితే మనం ఒకేలా చేస్తామండి. ఎందుకంటే ఒక 3 డెసిమల్స్ కానీ లేదంటే 6 డెసిమల్స్ కానీ ఈక్వల్ అయ్యేంత వరకు చేస్తాం. ప్రతి ప్రాబ్లంలో కూడా అంతేనండి. అంటే 0 తర్వాత ఒక 3 డెసిమల్స్ కానీ 6 డెసిమల్స్ కానీ ఇలా ఈక్వల్ అయ్యేంత వరకు చేస్తాం. ప్రతి ప్రాబ్లంకి చేస్తామండి. అయితే మీకు అంటే ప్రాబ్లమ్స్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే మనకి సొల్యూషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ అండ్ ట్రాన్స్డెంటల్ ఈక్వేషన్స్లో మనకి ఫస్ట్ మెథడ్ అండి. అంటే మనకి టోటల్గా 6 మెథడ్స్ అయితే ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం కదా. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి బైసెక్షన్ మెథడ్ అండి. బైసెక్షన్ మెథడ్ ఫస్ట్ది. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి ఇటరేషన్ మెథడ్ అండి. ఇటరేషన్ మెథడ్. నెక్స్ట్ అండి థర్డ్ది వచ్చేటప్పటికి రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ అండి. రెగ్యులర్ ఫాల్సీ మెథడ్. దీనికే మనకి ఇంకొక పేరు ఏంటంటే ఫాల్స్ పొజిషన్ మెథడ్. నెక్స్ట్ అండి మనకి ఫోర్త్ది వచ్చేటప్పటికి ఏంటంటే న్యూటన్ రాప్సన్ మెథడ్. నెక్స్ట్ అండి ఫోర్త్ మెథడ్ వచ్చేటప్పటికి జనరలైజ్డ్ న్యూటన్ రాప్సన్ మెథడ్. నెక్స్ట్ సిక్స్త్ మెథడ్ వచ్చేటప్పటికి మొల్లర్స్ మెథడ్ అండి. ఇదండి మనకి ఈ సొల్యూషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ అండ్ ట్రాన్స్డెంటల్ ఈక్వేషన్స్లో అంటే ఈ చాప్టర్లో ఉన్నటువంటి టోటల్గా 6 మెథడ్స్ అండి. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి బైసెక్షన్ మెథడ్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటంటే ఇటరేషన్ మెథడ్ అండి. నెక్స్ట్ థర్డ్ది వచ్చేటప్పటికి రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ లేదా ఫాల్స్ పొజిషన్ మెథడ్ అండి. అంటే ఈ రెండు కూడా మనకు ఒకటేనండి. అంటే మీకు ఒక ఎగ్జామినేషన్లో ఒక ప్రాబ్లం ఇచ్చి అది రెగ్యులర్ ఫాల్సీ మెథడ్లో సాల్వ్ చేయమన్నా లేదంటే ఫాల్స్ పొజిషన్ మెథడ్లో సాల్వ్ చేయమన్నా మనం ఒకేలా చేస్తామండి. కొన్నిసార్లు ఏంటంటే మీకు ఎగ్జామినేషన్లో ఇలా అడుగుతాడు, అంటే రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ అని చెప్పి అడుగుతాడు.
మరొకసారి ఏంటంటే ఫాల్స్ పొజిషన్ మెథడ్ అని చెప్పి అడుగుతారు. అంటే వాళ్ళ ఎలాగ అడిగినా కూడా మనం ఒకే ప్రాసెస్ అయితే చేస్తామండి ఈ రెండాటికి కూడా. అంటే మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ఏంటంటే ఒక్కోసారి రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ అంటారు, ఒక్కోసారి ఫాల్స్ పొజిషన్ మెథడ్ అంటారు. ఈ రెండు కూడా మనకి ఒకటే మెథడ్ అండి. నెక్స్ట్ ఫోర్త్ది వచ్చేటప్పటికి ఏంటంటే న్యూటన్ రాఫ్సన్ మెథడ్ అండి, ఫోర్త్ మెథడ్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ ఫిఫ్త్ది వచ్చేటప్పటికి జనరలైజ్డ్ న్యూటన్ రాఫ్సన్ మెథడ్, ఫిఫ్త్ మెథడ్ అండి. అలాగే సిక్స్త్ మెథడ్ వచ్చేటప్పటికి ముల్లర్స్ మెథడ్. ఇవన్నీ మనకి టోటల్గా ఉన్నటువంటి 6 మెథడ్స్. అయితే ఇక్కడ మనం ఏంటంటే మనం లైన్గా అంటే ఒక మెథడ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం, అదేవిధంగా ప్రాబ్లమ్స్ కూడా చేద్దామండి. అయితే మనకి ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఈ 6 మెథడ్స్ గురించి ఏంటంటే అంటే ఇవి ఏంటంటే మనం మెయిన్ ఒకటే ప్రాసెస్ అండి. ఒక అంటే డెసిమల్ తర్వాత ఒక 3 డెసిమల్స్ కానీ లేదంటే 6 డెసిమల్స్ కానీ ఈక్వల్ అయినంత వరకు చేస్తాం. అంటే మీకు అడిగిన మార్క్స్ని బట్టి చేస్తామండి. ఒకవేళ మీకు 5 మార్క్స్కి అడిగితే ఒక 3 డెసిమల్స్ వరకు అయితే చేస్తే సరిపోతుందండి. అలా కాకుండా మీకు ఒక 10 మార్క్స్ కింద అడిగితే అంటే ఒక ప్రాబ్లం ఇచ్చి బైజంక్షన్ మెథడ్లో సాల్వ్ చేయమని చెప్పి అడిగాడు అనుకోండి, ఇలా అడిగితే ఒక 6 కానీ 7 కానీ డెసిమల్స్ ఈక్వల్ అయినంత వరకు చేస్తాం. అయితే ఇంకోటి మెయిన్ చెప్పవలసింది ఏంటంటే ఇవన్నీ కూడా మనకి అప్రాక్సిమేట్ వాల్యూస్ అండి. అంటే ఇంచుమించు అంటే ఎగ్జాక్ట్ వాల్యూస్ అయితే మనకి అయితే రావండి. ఇక్కడ మనకి అన్నీ కూడా అప్రాక్సిమేట్ వాల్యూస్ అంటే ఇంచుమించు ఒక వాల్యూస్ అయితే వస్తాయి. అంటే మీకు ఈ న్యూమరికల్ అనాలిసిస్ పేపర్ అంతా కూడా మనకి అన్నీ కూడా అప్రాక్సిమేట్ వాల్యూస్ అయితే వస్తాయండి. ఇదండి మనకి అదేవిధంగా మనకి ఈ న్యూమరికల్ అనాలిసిస్ పేపర్ ఏంటంటే మనకి ఇది కొంచెం క్లియర్గా నేర్చుకున్నట్లయితే మనకి ఎంఎస్సిలో కూడా మనకి ఈ న్యూమరికల్ అనాలిసిస్ అనేది మనకి టచ్ అవుతుందండి. అంటే ఇక్కడ మనం బేసిక్స్ అలాగే ఫార్ములాస్ అనేవి మనం బాగా నేర్చుకున్నట్లయితే మనకి నెక్స్ట్ అంటే ఆఫ్టర్ డిగ్రీ తర్వాత మనకి అయితే బాగా మనకి క్లియర్గా అర్థమవుతాయండి అక్కడ సమ్స్ అన్నీ కూడా. అంటే మెయిన్ ఇక్కడ బాగా నేర్చుకోండి. అలాగే ఈ 6 మెథడ్స్ గురించి అంటే మనం అయితే డిస్కస్ చేసాం కదండి. ఫస్ట్ మెథడ్ వచ్చి బైసెక్షన్ మెథడ్. ఈ బైసెక్షన్ మెథడ్ ఏంటంటే మనం నెక్స్ట్ క్లాస్లో అయితే చేద్దాం. అంటే ఈ ఫార్ములాస్ ఎలా ఉంటాయి, అలాగే డెఫినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే మనకు ఒక ప్రాబ్లం ఇస్తే అది బైసెక్షన్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలనేది మనం అయితే నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.